భూమికి మరియు స్వర్గానికి మధ్య దూరం మీ యొక్క మంచి ఆలోచన. మురికి నీరు కూడా మంటలను ఆర్పుతుంది. విజయం సాధించిన వాడికి చాలా మంది స్నేహితులుంటారు. ఓడిపోయిన వారికి మంచి స్నేహితులుంటారు. చేప ఆహారాన్ని చూస్తుంది, ఎడను కాదు. అలాగే మనిషి రావాలనే చూస్తాడు, దాని వెనుక ఉన్న అపాయాన్ని చూడడు. గుర్తుంచుకో, నీకు ఎవరూ కూడా తోడుగా ఉండరు, ఒక నీ నీడ తప్ప. మాటలతో చేసే యుద్ధంలో నువ్వు స్త్రీని ఓడించలేవు. నువ్వు వదిలేసిన గుర్రాన్ని మళ్ళీ దొరకపట్టొచ్చు, నువ్వు వదిలేసిన మాటలు మాత్రం వెనక్కి తీసుకోలేవు. భయమేసినప్పుడు ఏ పని ప్రారంభించకు, ఒక్కసారి ప్రారంభించాక భయపడకు. ఏ పులి అయితే మెడలో గంట కట్టుకుంటుందో అది ఆకలికి అలమటిస్తుంది. ఎవరైతే మందు తాగుతారో వారు చస్తారు, అలాగే తాగని వారు కూడా చస్తారు. పిల్లికి తాజా చేపలు తినాలని ఉంటుంది, కానీ నీటి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది. కాకికి తన పిల్ల తెల్లగానే కనబడుతుంది, ముళ్ళపందికి తన పిల్ల మెత్తగానే కనబడుతుంది. ప్రతి చిన్న విషయానికి అరిచేవాడు మూర్ఖుడు. పులిపిల్ల చిన్నగా ఉన్నదని ఆటలాడుకోకూడదు, అది పులయ్యాక నీతో ఆడుకుంటుంది. చివరి వరుసలో ఉన్నవాడికి ఎప్పటికీ కూడా ఖాళీ చిప్పే మిగులుతుంది. పైకి విసులురాయి వచ్చి విసిరిన వాడి తల మీద పడుతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా నీ ముదిరే వయసుని దాచలేవు. భార్య మరియు భర్త ఒకే జన్మ మీద పడుకున్నా కూడా వేరే వేరే కలలు కంటారు. నువ్వు ముందు పాలు పితకడం నేర్చుకో, ఆ తరువాత ఒక ఆవుని కొనుక్కో. దొంగకు పగలు నచ్చదు, చెడ్డవాడికి మంచివాడు నచ్చడు. పేరు గౌరవం అనేది గాలి లాంటివి, త్వరగా వ్యాప్తి చెందుతాయి. చిన్నగా ఉన్న పక్షి కూడా తన గూడును కాపాడుకుంటుంది. సంపద తుఫాన్ వస్తే కొట్టుకుపోతాయి, హీరో బుల్లెట్ తగిలితే జీరో అవుతాడు. మీకు గుర్రం దొరికే వరకు గాడిద మీద అయినా ప్రయాణించు. మోసం చేసే ఆడవాళ్లను ఎలా గుర్తించాలి అనేది ఎవరికీ తెలియదు.